కొద్దిగా సైడ్ రానా ఏమొద్దు కులారాలు వద్దు చాలువాళ్ళు కూడా వద్దు ఇదే మేలు ఏమశోకా డబ్బా ఓపెన్ చేస్తా లేదా అంతగా చేసి లామినేషన్ చేయండి మళ్ళా పులారాలు వేసినావు కదా పులారాలు వేసుకుంటున్నా బుక్కులు కావాలా ఐదేళ్ళ నుంచి మీకు చంద్రబాబు మన సాయినగర్కి రోడ్లు వేస్తున్నారు పైప్ లైన్లు డ్రైనేజ్ ట్యాంక్ కట్టిస్తున్నాం తప్ప కొద్దిగా సైడ్ రానా ఏమొద్దు కులారాలు వద్దు చాలువాళ్ళు కూడా వద్దు ఇదే మేలు ఏమశోకా డబ్బా ఓపెన్ చేస్తా లేదా అంతగా చేసి లామినేషన్ చేయండి మళ్ళా పులారాలు వేసినావు కదా పులారాలు వేసుకుంటున్నా బుక్కులు కావాలా ఐదేళ్ళ నుంచి మీకు చంద్రబాబు ఈరోజు సోమందపల్లి మండలం టౌన్ హెడ్ క్వార్టర్స్ కి ఈరోజు ఇక్కడికి వచ్చాం. మరి మాది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అని కూడా నేను తెలియజేస్తున్నాం. మరి గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1,20,00,000తో సీసీ రోడ్లను డ్రైనేజీలు కూడా వేస్తున్నాం. అంతేకాకుండా మేము వచ్చిన 5 నెలల్లోనే త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ఎన్నికల సమయంలో ప్రజలు మహిళలు చాలా మంది వచ్చి మాకు త్రాగునీరు సమస్య ఉంది, గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి చేయలేదు, మాకు తాగునీరు కూడా సమస్య ఉంది, డ్రైనేజీ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది అని కూడా నాకు విన్నపించారు. ఏదైతే మేము మాట చెప్పామో, మా ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట చెప్పారో, నేనైతే ఏ మాట చెప్పానో ఆ మాట నిలబెట్టుకున్నాం. 1,20,00,000తో సీసీ రోడ్లు డ్రైనేజీ వేస్తున్నాం. అదే విధంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందని చెప్పి 4 బోర్లు వేసి వాళ్ళకి ఆల్రెడీ పైప్ లైన్ ఇచ్చి డ్రింకింగ్ వాటర్ కూడా అందజేశాం. అదే విధంగా మరి గంగాదేవి వంకకాడ కూడా కొన్ని ఏండ్లుగా ఈ కోరిక వాళ్ళకు కొన్ని ఏండ్లుగా వాళ్ళు బాధపడుతున్నారు. మరి మేమైతే ఎన్నికల్లో మాట ఇచ్చాము, అక్కడ కల్వర్ట్ కడతామన్నాం. కల్వర్ట్ కూడా రైతులందరికీ ఉపయోగకరంగా ఉండాలని అక్కడ కల్వర్ట్ కూడా ఏర్పాటు చేశాం. మరి చెరువు కింద కొన్ని సంవత్సరాలుగా సాగు చేయకుండా నిలిచిపోయిన రైతులు వాళ్ళకు కూడా సుమారుగా 400 ఎకరాలకి ఇప్పుడు నీళ్లు ఇచ్చాం. మేము పైపులు వేపించి 400 ఎకరాలకు ఆల్రెడీ పంటలు కూడా సాగు చేసుకుంటున్నారు, క్లీన్ చేసుకుంటున్నారు. ఇది మేము చేసిన ప్రభుత్వం. అదేవిధంగా ఏదైతే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తొలి సంతకం మెగా డిఎస్సీ అన్నాం, తొలి సంతకం చేశాం, ఉచిత ఇసుక ఇచ్చాం, అదేవిధంగా దీపం పథకం ఇచ్చాం, పెన్షన్ ఇచ్చాం, అదే కాకుండా ఉచిత ఇసుక ఇచ్చాం. ఈరోజు సామాన్యమైన భవన కార్మికులు కావచ్చు, సామాన్యమైన వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు. ఎవరైనా చనిపోతే ఒక సమాధి కట్టుకోవడానికి కూడా గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే 6 నుంచి 7 వేలు వచ్చేది. ఈ రోజు ఉచిత ఇసుక ఇచ్చాం. అదే విధంగా అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేయబోతున్నాం. మన రాయలసీమకు కూడా ఏదైతే మాట చెప్పారో హైకోర్టు బెంచ్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. మరికొన్ని పరిశ్రమలు కూడా ఇక్కడికి రాబోతున్నాయి. అంతేకాకుండా బీసీకి బడుగు బడిగిన వర్గాలకు 39,000 కోట్ల నిధులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తారు.
నామినేటర్లు లేడీస్ మీద కంప్లైంట్, నా మీద వచ్చినట్టు కంప్లైంట్. నామినేటర్లు అసలు మేము ఆడోళ్ళు ఎట్లా చేశారు చూడండి అని చెప్పాలి వాళ్ళకి. ఇది బాగా నియోజకవర్గంలో ఎక్కువగా నిధులు మీరే తీసుకున్నారు, ఎక్కువగా మెజార్టీ ఇచ్చినారు, ఎక్కువగా సభ్యత్వాలు కూడా మీరే చేయాలి. మొత్తం నియోజకవర్గంలో సోమందపల్లి టౌన్ టాప్ గా ఉండాలి. ఏమో అందరి బాధ్యత. ఇది 4 రోజులే ఉంది, క్లోజ్ అయిపోతుంది.